చూపి. మొత్తం అంతా అయిపోయిన తర్వాత లీగల్లీ పో. మాది అసలుకి ఇల్లీగలే కాదు, మీరు ఆ మాట అనకూడదు, అది అనడం తప్పు. మీ మాట మీరు వెనక్కి తీసుకోండి. మేము ప్రాపర్గా ఉంటున్నాం, ఎన్నో సంవత్సరాలు ఉంటున్నాం. నేను ఇక్కడనే పుట్టినా పెరిగినా, పెళ్ళి పిల్లలు అంత అయింది ఇక్కడేనాది. నేను మొత్తం తెలంగాణ బిడ్డనండి, నేను తెలంగాణ బిడ్డను. నన్ను నా హైదరాబాద్ నుంచి, నన్ను నా తెలంగాణ నుంచి మీరు ఎవరు తీసేయడానికి? అవునా కదా? మరి అది తప్పు. న్యాయం నిన్ను మేము ఎన్నుకున్నాం, నువ్వు మాకు న్యాయం చేయాలి. నువ్వు నాకు మంచి చేస్తావని నిన్ను ఓట్లేసి ఎన్నుకున్నాము. నువ్వు మా గురించి ఫస్ట్ ఆలోచించు, ప్రాజెక్టులు అవన్నీ తర్వాత. ఫస్ట్ మా గురించి ఆలోచించాలి మీరు. లేదు ఇప్పుడు పీపుల్కి హామ్ అవుతుంది, ప్రాజెక్ట్ ఆపు, అంతేగాని ఇల్లులు గుల్లగొడతావా? ఎవరికైనా సరే ఒక మధ్యతరగతి లేడీస్కి హోమ్ అనేది డ్రీమ్. మరి ఎవరికైనా సరే సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ మేము కింద మీద పడి ఏదో ఒక రకంగా చేసుకొని మా ఇల్లు మేము నిలబెట్టుకుంటే అని వచ్చి తీసేస్తా అంటున్నావే. నా ఇల్లు నాకు వస్తుందా? మళ్ళీ వస్తుందా? అంత ఇల్లు నేను మళ్ళీ నిలబెట్టగలనా? నేను నా భర్త ఎంత కష్టపడి దాన్ని కట్టుకున్నామో అది మాకు తెలుసు. నీకేం తెలుసు? నొప్పి మాకైతుంది, నీకు అవుతుందా? నొప్పి నీకైతే తెలుసా? ఇప్పటివరకు ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తుండే. ఎంతమంది ఆడబిడ్డలు ఏడుస్తున్నారా లేదా? ఆలోచించాలి కదా. మరి ఆడబిడ్డలు ఇప్పుడు తెలంగాణ అంటే ఆడబిడ్డలది, మెయిన్గా ఆడబిడ్డలది. తెలంగాణ ఆడబిడ్డ, నేను అదే తెలంగాణ బిడ్డ నేను అడుగుతున్నాను. ఇది నా రైట్, నేను అడుగుతున్నాను. నాకు న్యాయం చెయ్యి నువ్వు. నిన్ను నేను ఎలక్ట్ చేసుకున్నా, నువ్వు నాకు న్యాయం చేయాల్సిన బాధ్యత నీది. నువ్వు నాకు న్యాయం చేయి. ఏం చేస్తారు మేడం? ఒకళ్ళు నిజంగా సంబంధించిన బుల్డోజర్లు వచ్చి కూలగొడితే మరి మీ స్టాండ్ ఏంటి? అంత సీన్ లేదు. ఎవరిని లోపలికి రానియా. ఇక్కడ మొత్తం గండిపేట నుండి మొత్తం ఓల్డ్ సిటీ దాకా మా వాళ్ళు ఉన్నారు. అందరినీ పిలుస్తా నేను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ని పిలిచి నిలబెడతాను గేట్ దగ్గర. అంత సీనే లేదు. అది జరగని పని. అట్లాంటివి ఏం ఆలోచించొద్దని చెప్పుండి అంతే. అది జరగని పని, అది జరగనియ్యం కూడా. మేము గేట్ లోపల కూడా ఎంటర్ గారు ఎవ్వరు. చూసారు కదా, ఇక్కడ స్థానికులు అయితే అటు మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మాకు సంబంధించిన భూములన్నింటినీ ఎవరైనా కూల్చడానికి వస్తే మాత్రం వాళ్ళ సంగతి చూస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఏదైతే ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్ళలన్నింటినీ కూడా కూలుస్తూ ఉన్నారు, హైదరాబాద్ కానీ రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ఏం లేదండి, రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం ఏంటంటే, మా కాలనీలో ఇప్పటివరకు మార్కింగ్ అలాంటిది ఏం చేయలేదు. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30 మీటర్స్ వరకు అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 50 అన్నారు. మళ్ళీ నెక్స్ట్ 70 100 అంటే మాది ఇప్పుడు బఫర్లో లేదు. కానీ మాకు అది ఉంది భయం, నెక్స్ట్ ఏం పెంచుతారో అనే భయం ఉంది కదండి. అందుకే మేము మా కాలనీ సపోర్ట్ కోసం వచ్చాము. మా కాలనీలో 50 మీటర్స్ వరకు బెటర్, హాఫ్ ఆఫ్ ద కాలనీ వెళ్ళిపోతుంది. మా పిల్లలు, మా ఫ్రెండ్స్, మేము మిస్ అవుతున్నాం కదండి. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మేము, కాలనీ అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము. మరి ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే మాకు బాధగా ఉండదా అండి? అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే అండి. ఇక్కడ అందరు మిడిల్ క్లాస్ వాళ్ళే, అందరూ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఉన్నారు. అదే వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మళ్ళీ వాళ్ళు పడిపోయినట్టే కదండి. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఇది చేసుకోవాలంటే కష్టం కదండి. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? పిల్లలది ఎడ్యుకేషన్ ఇలా మధ్యలో వదిలేసి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ లాస్ అవ్వదా? అవన్నీ కొంచెం ఆలోచించాలి కాబట్టి అతనికి ఏమంటారు, ఇది మూసీ బ్యూటిఫికేషన్ అనేది కాకుండా తనకి అంత డబ్బులు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఉన్నాయి అంటే ఫ్రీ ఎడ్యుకేషను, ఇంకా హాస్పిటాలిటీ ఇవ్వండి. చాలామంది చూడండి, ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు పోస్ట్ను ఫిల్ చేస్తున్నారు, అన్ని బ్యాక్లాగ్ చేయకుండా చేయండి. నేను కూడా ఒక నిరుద్యోగిగా నేను బాధపడుతున్నానండి. అలా బ్యాక్లాగ్ పోస్టులు చేయకుండా ఫిల్ చేయమనండి. అలా ఎంతమంది కుటుంబాలు బాగుపడతాయి. అలా నేను ఇప్పుడు చూడండి, గురుకులాలలో ఇప్పుడు ఈరోజు ఇచ్చారు. అంతెందుకు వాళ్ళ ఎమ్మెల్సీనే ఉన్నాడు మల్లన్న గారు, వారే అన్నారు గురుకులాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు టాయిలెట్స్ లేవు, లేడీస్. ఈరోజు ఫోటో ఇచ్చారు, ఆడపిల్లలందరూ ఇలా పట్టుకొని చైన్ సిస్టంలో పట్టుకొని వాళ్ళు వాష్రూమ్స్ లాగా వాళ్ళే కట్టుకుంటున్నారు. అంత ఇదిగా ఉన్నాయి మన స్కూల్స్. గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కానీ ఇది చేయడం చాలా ఉన్నాయండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయండి, ఈ కార్పొరేట్ స్కూల్స్ని అనసండి. అప్పుడు పేద విద్యార్థులు కూడా చాలా బాగా చదువుతారండి.
ఎంతకు మించి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్ అంతా కాక అన్ని మొత్తం డెవలప్ అయిపోతాయి. దీని ప్రభుత్వం కూడా రెవెన్యూ అధికారులు ఏమంటా ఉన్నారంటే ఇదంతా మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు వీళ్ళంతా అని చెప్పి ఒక మాట చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? వాస్తవం అనేది అది గవర్నమెంట్ మిస్టేక్ అండి, ప్యూర్లీ అది అవాస్తవం అండి. వాళ్ళు అవి ఆక్రమణ అనేది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఇచ్చారు పర్మిషన్స్? అవన్నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే కదండి మేము అక్కడ బిల్డ్ చేసుకునింది. మరి వాళ్ళది కదా తప్పు. వాళ్ళకి తెలియదా అప్పుడు బఫర్ జోన్ ఏది, ఎఫ్టీఎల్ ఏదనేది? వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు? అవునండి, జాగ్రత్త తీసుకుంటాం. మేము పోయి అట్లా అక్కడ ఎందుకు తీసుకుంటాం చెప్పండి? ఏం చెప్తారు మేడం? ఒకవేళ నిజంగా ఈ రెవెన్యూ కానీ హైడ్రా అధికారులు వచ్చి నిజంగా మీ బిల్డింగ్ల మీద కూల్చడానికి వస్తే మీ స్టాండ్ ఏంటి అసలు? లేదండి, కూల్చనివ్వము, ఆ ప్రసక్తి లేదు. మా కాలేజ్కి మేము సపోర్ట్గా ఉంటాము. సో చెప్పమ్మా, ఏంది ఇప్పుడు మీ ఇల్లు కూడా కూలుస్తున్నారు, ఈ హైడ్రా తెచ్చేసి, సో ఏం చెప్తావు మరి? నాకు ఇది అది కూల్చేయడం నాకు ఇష్టం అనిపించట్లేదు. ఇది మా అపార్ట్మెంటే కాదు, వేరే సైడ్, వేరే అత్తపూర్ సైడ్, లంగరావు సైడ్ ఏవైతే కూల్చున్నారో అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే మేము మొత్తం అన్నీ మా ఏమంటారు మా ఇష్టంతో మేము కొన్న ఇల్లు, దానికి ఇంటీరియల్, మళ్ళీ నాకు స్టడీ టేబుల్ అవన్నీ ఉంటాయి. మాకు ఉంటుంది. మేము మిడిల్ క్లాస్ లైఫ్తో ఎందుకు ఆడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము అసలు అంతగానం రిచ్ కూడా కాదు, పూర్ కూడా కాదు, మిడిల్ క్లాస్ లైఫ్. దాంట్లో మా ఒక్క ఫ్లాట్ దాన్ని కట్ చేద్దామంటే నాకు అర్థం. నా ఫ్రెండ్స్, నేను 8 years నుంచి అంటే చిన్న ఉన్నప్పుడు నేషనల్ నుంచి నేను ఆడుతున్నా వాళ్ళతోని. చైల్డ్హుడ్ మాత్రం నేను ఎంజాయ్ చేయలేను కదా. ఇప్పుడు మళ్ళీ నేను కరాటే వెళ్తా, మళ్ళీ నేను మ్యూజిక్ వెళ్తా, మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీస్, మళ్ళీ నేను 6th class కాబట్టి హోంవర్క్స్ ఇప్పుడే మాకు టైం దొరకట్లేదంటే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకేం దొరుకుతుంది మాకు? టైం దొరికినా కూడా అసలు వాళ్ళు ఉంటారా? అంత ఇప్పుడు నేను చేంజ్ చేసిన ఇంత మంచి ఫ్రెండ్స్ ఎక్కడ లేరు అనమాట. మా స్కూల్లో కూడా అంత మంచి లేరు. ఇక్కడే నా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళని కూడా దూరం చేసేసి ఇంకా నాకేం వచ్చింది ఇప్పుడు? గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకవేళ చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఇల్లు కూల్ చేస్తే ఏం చేస్తారు? ఏం చేయలేం, మాకేం అంత సీన్ లేదు. కానీ నేను ముందేమంటున్నానంటే అందరినీ ఆపమని నేను అంటున్నా. ఫస్ట్ ఆయనను కూడా నీకు ఒక దండం రా బాబు, నేను కాంగ్రెస్ పార్టీ విన్ కావాలని ఎంతైనా మొక్కినా అది. కానీ ఇప్పుడేమంటే మొత్తం రివర్స్ అయిపోయింది. అప్పుడు మా తాత సపోర్ట్ చేసేవాడు కాంగ్రెస్కి. మా తాత కూడా మంచివాడే కాబట్టి నేను ఏమనుకున్నా అంటే మంచిగా ఉంటుందేమో కాంగ్రెస్, ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నా. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళే మంచిగా ఉంచింది. నాకు ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తుందో కూడా అర్థం అవుతలే. ఆయన మధ్యలో మోడీజీ ఏం చేస్తుండో అర్థం కూడా కావట్లేదు. ఆయన కూడా ఆపాలి కదా, ఆయన ఎందుకు ఆపట్లే అర్థం కావట్లేదు. ఆయన హెడ్ కదా, ఎందుకు ఆపట్లే? నాకు క్వశ్చన్ అది నా మైండ్లో తిరుగుతుంది. ఇదంతా మీరు అక్రమంగా కట్టుకున్నారని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. లేదు, మేము పక్కన నుంచే కట్టుకున్నాం. మేమేమి దానిపైన నుంచి కట్టుకోలేదు, ఏం చేయలేదు. అది పక్కనే ఉంది, చాలా డిస్టెన్స్ కూడా ఉంది దానికి. జస్ట్ మాకు కనిపిస్తుంది అంతే దాని ఫ్లో. మేమేం ఆక్రమించలే, ఏం చేయలే. కొంతమంది చేసిర్రు, వాళ్ళ దానికి కట్ చేసేయండి. కానీ మళ్ళీ ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఎట్లా కట్ చేయాలి అంటే ఎట్లా గుల్లగొట్టాలో నాకు అర్థం. అన్నీ ఉంటాయి, అన్ని పర్సనల్ అన్నీ ఉంటాయి మాకు విషయాలు. మళ్ళా ఇది స్టాప్ చేయాలి అంతే. ఎక్కడ ఇస్తారో మళ్ళీ మీ ఇష్టం కదా. అది 2 BHK ఫ్లాట్స్ ఇస్తారా అని అన్నారు. కానీ అది ఎక్కడో గచ్చిబౌలిలో అక్కడ ఇస్తే మరి నా స్కూల్ ఏంటి, నా స్టడీస్ ఏంటి, నేను నా గోల్ రీచ్ కావాలా వద్దా? అసలు అంత దూరం నుంచి నేను ఇక్కడికి రావాలా మళ్ళీ ఈ స్కూల్కి? మా డాడీకి కూడా ఇబ్బంది కదా, మా మమ్మీకి కూడా కాదా ఇబ్బంది చేయడానికి వర్క్? అదే చెప్పేది ఏంటంటే అండి, మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. మేము ఇల్లు కొనే ముందు అన్ని డాక్యుమెంట్లు అన్నీ చూసుకున్నామండి. అంటే మాకు మా కామన్ మ్యాన్కి ఎంత తెలుస్తుందండి. నేను వెళ్ళి ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్లో ఆయన ఫైల్స్ ఓపెన్ చేసి అయితే చూడలేము కదా సార్. మాకు తెలిసినంత వరకు ఆ డాక్యుమెంట్లు ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, దానికి LRS కూడా వచ్చింది, తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యిందా, కరెంటు బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు వస్తున్నాయా సార్, ఇంతవరకు అయితే చూసుకున్నాం సార్. కానీ 10 సంవత్సరాలు ఇల్లు అవుతుంది సార్. ఆ ఇల్లు కొనడానికి నేను ఎంత కష్టపడి ఉంటాం సార్, మా అమ్మ నాన్నల సేవింగ్.
నా 10 సంవత్సరాల సేవింగ్స్ సార్ అవన్నీ వేసి డౌన్ పేమెంట్ కట్టి దాని మీద ఈఎంఐ తీసుకొని ఇల్లు తీసుకున్న తర్వాత 10 సంవత్సరాలు 36,000 ఈఎంఐ కట్టిన తర్వాత ఈరోజు వచ్చి మీది ఈ ప్రాబ్లంలో ఉన్నారు, ఇది ఇష్యూ ఉందని ఎవరు అంటుంటే భయం వేస్తుందండి. నిద్ర ఒక 3 నెలలు అయిందండి, తిండి లేదు, నిద్ర లేదు. నా ఒక్కడికి కాదండి, నేనే ఇలా ఉంటే నా ఇంట్లో నా వైఫ్ని ఇలా మేనేజ్ చేస్తున్నాను సార్. వాళ్ళ ఏడుపులు, పిల్లలు, వాళ్ళ బాధలు, అకాడమిక్ ఇయర్ మధ్యలో ఈ రోజు వచ్చేసి మీరు వెళ్ళిపోండి అండి, రోడ్డు మీదకి వస్తారు అంటే ఎక్కడి నుంచి కడతాం సార్? బ్యాంకులో లోన్ వదులుతారా? అది ఎవరు చెప్పట్లేదు. సరే మీరు ఈరోజు ఇల్లు ఖాళీ చేస్తే మీ లోన్ ఇక్కడితో ఆగిపోతుంది, మీరు బతకండి ఏదో అని. ప్రైవేట్ జాబులు అండి, వచ్చే దాంట్లో సగం శాలరీ కన్నా ఎక్కువ నేను లోనే కడుతున్నానండి బతకడానికి. ఇప్పుడు ఒకటేసారి మీరు పేటికి పోమంటే సగం శాలరీ పైన లోన్ కట్టి మిగిలిన సగం దాంట్లో నేను రెంట్ కట్టి ఏం చేయమంటారు సార్? నన్ను ఏం చేయమంటారు? ఇప్పటికే పిల్లలు 1 నెల రోజుల నుంచి చదువుతలేరు, వాళ్ళు ఎగ్జామ్స్ ఏం రాస్తున్నారో తెలియదు. మేమేమో రోజుకు ఒక ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. సార్ ఏంటి సార్, ఏమున్నాం సార్, మా బతుకులేంది సార్, ఎవరి దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఈవెన్ గవర్నమెంట్ కరెక్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. కానీ ఏందో సార్ తెలియని భయము, తెలియని టెన్షన్లో బతుకుతున్నామండి. అన్నిటికీ అన్నీ ఉన్న తర్వాత ఎవరో దగ్గరికి పోతే సార్ కామెడీగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంది సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంది సార్? ఏం మాట్లాడుతున్నారు? డబుల్ బెడ్రూమ్ జీవితాంతం కష్టపడే దానికి ఖర్చు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇస్తారండి? నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇల్లు లేని వాళ్ళకు, ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు, బిలో పావర్టీ లెవెల్కి ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కానీ అది ఆ లెవెల్లో కట్టిన స్టాండర్డ్స్లో కట్టిన ఇల్లు సార్ అవి. ఈరోజు నన్ను ఇంట్లోకి వెళ్ళి ఇలా కొట్టి రోడ్డు మీద పడేస్తా, అప్పుడు నువ్వు ఇల్లు లేనోడు అవుతావు కదా, అప్పుడు నీ తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నట్టు చెప్తున్నారు సార్. ఏంది సార్ ఇది? పిల్లలు రాత్రి పండుకుంటలేరు సార్, నిద్రపోతలేరు. మేమంటే ఏదో మాకు ధైర్యం చెప్పుకుంటున్నాం. పెద్దలు చూడండి సార్ ఎట్లా ఏడుస్తున్నారు పెద్దవాళ్ళందరూ. ఏం వస్తుంది సార్? మీరు సీఎం, మీరు పెద్ద పొజిషన్లో ఒక పవర్ ఉందండి, పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. పవర్ అంటే మీరు సీఎం పొజిషన్లో అంటే తెలంగాణకి తండ్రి లాంటి వాళ్ళండి. మీరు బిడ్డలను చూడాలి సార్, బిడ్డల కష్ట సుఖాలను సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ మీరే అంటే ఇది అట్లా అంటలేము సార్. ఇది సుందరీకరణ అంటే మేము ఒప్పుకుంటాం సార్, చేయాలి. డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ కావాలి, అయింది. హైదరాబాద్ ప్రపంచంలో నెంబర్ 1 అయితే నాకన్నా ఎక్కువ సంతోషం ఉన్నాడు సార్. కానీ నా జీవితం నా లాంటి 14,000 మందో 20,000 మందో నాకైతే తెలియదండి. వాళ్ళ జీవితం మీద సుందరీకరణ ఏంటి సార్? పోనీ ఈ 14,000 మందిని 20,000 మందిని హైదరాబాద్ హీరోస్గా డిక్లేర్ చేసి మాకు జూబ్లీహిల్స్లో ప్లేస్ చేయండి. మేము హైదరాబాద్ డెవలప్మెంట్కి మేము హెల్ప్ చేస్తున్నాం, సుందరీకరణకి హెల్ప్ చేస్తున్నాం, గ్లోబలైజ్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తున్నాం. మరి హెల్ప్ చేసినప్పుడు మాకు కూడా మీరు హెల్ప్ చేయండి. జూబ్లీహిల్స్లో మాకు కూడా ప్లాట్లు ఇప్పించండి సార్. మరి మమ్మల్ని హీరోలాగా గుర్తించండి. మరి మేము వెళ్తాం సార్, అందరం హ్యాపీగా మేము కూడా వెళ్తాము. ఈరోజు ఈ స్టేజ్ వరకు ఎక్కినాము అంటే కాళ్ళకు చెప్పులు లేని పొజిషన్లో రైల్వే స్టేషన్లో పడుకున్నాను సార్. నేను డిప్లొమా చదివేటప్పుడు ఇంటి నుంచి 300 వచ్చేది నెలకు నాకు. దాంతో నేను బతికినా సార్. నేను డిప్లొమా మొత్తం దాంతో కంటిన్యూ చేసిన. ఇంకే స్టేజ్ పంపిస్తాను సార్, మళ్ళీ దానికన్నా కింది స్టేజ్ పంపిస్తారా నన్ను? ఎంత కష్టపడ్డామండి, ఎంత కడుపు కాల్చుకొని చంపుకొని ఎన్ని కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నామండి మేము సార్. నేను ఒకటే గవర్నమెంట్ పెద్దవాళ్ళకి, పవర్లో ఉన్న వాళ్ళకి నా రిక్వెస్ట్ ఒకటే అండి. పవర్ వచ్చింది, పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ వచ్చింది. రెస్పాన్సిబిలిటీ పాటు మనసు కూడా రావాలి సార్. మీరు మా లాంటి వాళ్ళని చూడాలి. మేము ఏమీ తప్పు చేయలేదు, మేము టెర్రరిస్టులము కాదు. రాత్రి మేమేదో చేసింది, ఎవరో చేసిన మోసానికి మేము బలైతున్నాం. బేసికలీ మాకు మేము ఇల్లు కట్టలేదండి. ఈ కాలనీ రెడీ అయిన తర్వాత మేము తీసుకున్నది కాలనీ ఇల్లు. ఇది ఎవరో మోసం చేస్తే మోసపోయిన అమాయకులు అనుకోండి సార్. కానీ మమ్మల్ని ఇట్లా రోడ్డు మీద వేసి మీరు రోడ్డు మీద వెళ్ళగొడతాను, మీరు వెళ్ళిపోండి, ఎటుకైనా వెళ్ళిపోండి, ఏమని చేసుకోండి అండి, అందుకే మాత్రం కరెక్ట్ కాదు సార్. సార్ మీకు దండం పెట్టి అడుగుతున్నాను సార్, మీరు పెద్ద పొజిషన్ ఉన్నారు, ఒక తండ్రి లాంటి వాళ్ళు. ఒక ఇంట్లో ఒక ఫాదర్ పిల్లలకి ఏం న్యాయం చేస్తారో మీరు మాకు అదే చెప్పండి సార్. అలానే చేయండి. మమ్మల్ని రోడ్డు మీద వేయకండి, మమ్మల్ని మళ్ళీ బీద వాళ్ళని చేయకండి. థ్యాంక్ యూ. పాంప్లెట్స్ తీసుకొని చెప్తున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు అంతా డెమాలిష్ చేసేస్తానంటారు. ఇప్పుడు మా గురించి ఏమవుతుంది? ఇప్పుడు మీ బ్యూటిఫికేషన్, మీ డెవలప్మెంట్ మీరు చేసుకుంటున్నారు. మా గురించి అయితే మర్చిపోయారు, ఎప్పుడో మర్చిపోయారు. తెలిసిపోతుంది రోజు. ఇప్పుడు మా మమ్మీ డాడీని ఇలా ఇంత కష్టపడి మా ఇల్లు కొనుక్కున్నాక కట్టాక ఇంత, ఇప్పుడు సడన్గా మీరు ఇలా మొత్తం ఇట్లా డెమాలిష్ చేసేస్తారంటే మా పరిస్థితి ఏమైద్ది? ఇంకా ఇప్పుడు మా మమ్మీ డాడీ ఇంత టెన్షన్ పడుతున్నారు. కొన్నిసార్లు అయితే ఇప్పుడు ఏడుస్తున్నట్టు చూస్తాం, మాకు ఏడుపు రాదు. అవును, ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. నాకైతే రేపు ఎగ్జామ్ పెట్టి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళే లోపల మా ఇల్లు ఏదేమైద్దని నాకు ఒక అవును.
ఇప్పుడు మీరు మా ఇల్లు డిస్ట్రాయ్ చేస్తే మీరు మా ఫ్యూచర్ డిస్ట్రాయ్ చేస్తున్నట్టే, అందుకే చేయొద్దు అని మేము ఇలా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు రాదు, సో నేను if you want to develop if you want to develop a state, if you want to develop, don't destroy what you have. You can innovate any ideas, and that is the right way. You have many ways, this is only not the way. And you know, a term memories, we have created so many memories in this colony. We are united, so you can't destroy memories. If you are you are a human too, I am a human too. You have sweet memories, we have sweet memories. So the term is, you can't destroy everything. We are gonna miss, like my friends, yeah, we are united. Miss aitam koncham miss yotam. So the thing is, we have many ways. You can go not only this way, you don't have this way, you have many ways. You can innovate idea, you can do anything, education sector, health sector, you can do, but this is only not the way. Many ways are there. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. పిల్లలు కూడా గవర్నమెంట్కి ఒక అంటే సందేశం ఇస్తూ ఉన్నారు. మీరు మూసి ప్రక్షాళన చేస్తూ అంటున్నారు కదా, అది కాదు, ఇంకా చేయాల్సిన విధానాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ పరంగా ఉంది, ఇలా చాలామంది ఉన్నారు కదా, అట్లాంటి ఫీల్డ్లో చేయండి. ఇలాంటి మూసి ప్రక్షాళన చేసి పేదవాళ్ళతోటి అంటే పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి కూడా ఆ చిన్నపిల్లలు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్కి. సో అటు గవర్నమెంట్ కూడా వీళ్ళ సిచ్యువేషన్ ఏందో చూసి కూడా వీళ్ళకి ఎలాంటైనా న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం కాలనీ అందరితో. ఎందుకంటే వీళ్ళు గత కొన్ని రోజులుగా తీవ్రంగా భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్ మొత్తం అంటే వీళ్ళ జనరేషన్, వీళ్ళ పిల్లల జనరేషన్ మొత్తం కూడా ఒక సేఫ్టీ లెక్క వాళ్ళు కాపాడుకున్నారు. అంటే రూపాయి కూడబెట్టి కూడా కట్టుకున్నారు వాళ్ళ ఇల్లంతా. ఇప్పుడు అది కాస్త ఈ గవర్నమెంట్ అంటే దాన్ని డిస్ట్రాయ్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ ఏం చెప్తారమ్మా? చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? మేము పిల్లల దగ్గర ఉంటున్నాం అయ్యా. ఆర్మీలో చేసి రిటైర్ అయిన డబ్బులు పెట్టి పిల్లల దగ్గర కొని ఇక్కడ ఉంటున్నాం. ఆయన కూడా వెళ్ళారు, పిల్లల దగ్గరే ఉండి మాకు బాగుంటారు ఆరోగ్యాలు. 12-14 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. ఇప్పుడేమో అచానక్ వచ్చి ఖాళీ చేయండి అంటే ఇంకా మా ఆరోగ్యాలు కూడా బాగలేవు. నాకు ఆపరేషన్ కూడా ఉంది, రాడ్ ఉంది, నడవలేను, ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ వెళ్ళాలి. ఒక అబ్బాయి ఏమో ఆర్మీలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడని ఉంటున్నాం. ఇంకా ఎక్కడికి వెళ్తాం మేము, ఏం చేస్తాం? అందుకని ప్లీజ్ సీఎం గారు మీరన్నా కనికరించి మా పెద్దోళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళకి అందరికీ దయచేసి బంద్ చేయండి ఇదంతా. అంతేనయ్యా, ఆమె చెప్పారు కానీ బాగా అంతే అందరిది అంతే. ఇదే బాధ ఉన్నది, ఇదే కష్టం ఉంది. అన్నీ సీఎం గారికి చెప్తున్నాము మేము. సీఎం గారు ఇవన్నీ ఆపేయండి, పబ్లిక్ అంతా అల్లకొల్లోలం అయిపోతుంది. అందరు పబ్లిక్ అంతా వస్తుండ్రు పోతుండ్రు, ఎంతమంది రోడ్ల మీద పడ్డారని అని చెప్తున్నాం. కానీ మా ఇండ్ల దగ్గరికి రాకు, మా ఇండ్లు గూడుస్తానకు, మా ఇండ్లు మాకే కావాలి. ఎవరి ఇల్లు మాకు వద్దు నాన్న, మా ఇండ్లు మేము కష్టపడి కట్టుకున్నాం, మా ఇండ్లు మాకే కావాలి. ఎవరి ఇల్లు పట్టది, ఆయన ఏమి ఇచ్చినా మాకు వద్దే వద్దు. మా ఇల్లు మాకే కావాలి, మా బస్తీ మాకే కావాలి, మా పిల్లలు మాకే కావాలి. మా పిల్లలు మేము ఇది విడిచిపెట్టి మేము పోము, ఎక్కడికి వెళ్ళము. కూల్చొద్దు కూడా, నువ్వు రావద్దు కూడా. ఆడదాకా పోతుంది అంటావు, ఈడదాకా పోతుంది అంటే ఏడుదాకా పోతుంది అసలు పోతే ఏమవుతుంది? నిన్ను ఎక్కించిన మెందు గురించి, గెలిపించిన మెందు గురించి, అందరి ఇండ్లు కూల్చనీకి గెలిపించినమా? వాళ్ళు ఏమన్నా అందరినీ నువ్వు ఇంకా వాళ్ళన్నా కూల్చుతుంటే చేస్తుంటే నువ్వు అడ్డుపడాలి, మేము అడ్డుపడేది కాదు. నువ్వు అడ్డుపడి ఆగుండ్రి, ఎందుకు గుల్చుతుండ్రు అని అనాలే. కానీ మా పిల్లలు మేము రోడ్డు మీద మేము మస్తు కష్టపడి కట్టుకున్న ఇండ్లు, లోన్లు పెట్టిన ఇండ్లు, లోన్ల మీద ఇంకా ఆ పైసలు కూడా దిగలే. అన్ని కాగితాలు ఉన్నాయి మా దగ్గర, ఒక్క కాగితం లేదట కాదు. ఇంటి కాగితాలు ఉన్నాయి, లోన్ కాగితాలు ఉన్నాయి, టెక్సీ కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కటి కూడా కాదు, అన్నీ ఒక్కటి లేకుండా ఉన్నాయి మా తన. కానీ మేము కూల్చుతామనంటే మేము రోడ్డు మీద పడి ఎక్కడ పోవాలి? మేము మా పిల్లలు ఎక్కడ పోవాలి? ఏడ బతకాలి? నువ్వు కూల్చుతందుకు జర్రసేపు పట్టది, కట్టతందుకు ఎన్నేళ్ళు పడుతుంది?
జమ చేసి కట్టనీకే ఎన్ని ఏండ్లు పడుతుంది, నీకు అర్థం అవుతుందా? అది ఎన్ని ఏండ్ల సంది జమ చేసిన పైసా పెట్టి కట్టుకుంటాం మేము. ఎన్ని ఏండ్లు అవుతుంది అది కట్టడానికి? కూల్చేయడానికి జరసేపు పట్టదు కానీ కూల్చుతా అని అందరూ కూల్చేస్తున్నావు. కొంతమంది ఎంత బాధపడుతున్నారో నీకు అర్థమవుతుందా? అది ఎంతమంది ఏమంటున్నారో నీకు అర్థమవుతున్నదా? సీఎం గారు నువ్వు ఇటువంటి పని చేయకు అయ్యా, నీకు దండం పెడతాము, అది కూడా చెప్తున్నా. నువ్వు ఇటువంటి పని చేయకు. మా ఇండ్లు మాకే కావాలి, మాకు ఏది వద్దు. నువ్వు ఇచ్చిన ఇండ్లు పట్టది, నువ్వు ఇచ్చిన డబ్బులు పట్టాయి, నువ్వు ఇచ్చిన ఏది బంగారం పెట్టినా మాకు వద్దు. వద్దు, మా ఇండ్లు మాకే కావాలి. మేము ఈయన్నే బతుకుతాం, ఈయన్నే ఉంటాం. నోటీసులు హైడ్రా చేస్తున్న పని ఎట్లా? 23 acres ల్యాండ్ అండి. 2.5 acres మేము గవర్నమెంట్కు గిఫ్ట్ ఇచ్చాము. ఇచ్చి 1 crore పెట్టి మేమందరం కాలనీలో మా కాలనీలో శివపురి కాలనీలో 1 crore పెట్టి అందరం లోన్ వేసుకొని మేమే సుందరీకరణ చేసుకున్నాం. లాన్స్, టెన్నిస్ కోర్టు, వాలీబాల్ అవన్నీ. అందరూ వాళ్ళు ఏం చేస్తారంటే శాటిలైట్ ద్వారా చేస్తున్నారు. శాటిలైట్ ద్వారా వాళ్ళ శాటిలైట్ ప్రకారం అయితే ఒకటి కొడుతుంది ఇల్లు, తర్వాత మళ్ళీ ఇట్లా తిరుగుతుంది, ఆడ రోడ్డే పడదు, మళ్ళీ ఇంకో ఇల్లు కొడుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సుందరీకరణ అన్నప్పుడు ఇప్పుడు నది ఎట్లా మూసి ఎట్లా పోతుందో అట్లా పోవాలి కానీ ఇదే పద్ధతి కాదు. మేము ఊర్లో భూములు అమ్ముకొచ్చుకొని ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పుడు ఊరు కూడా వణికలేదు. వాళ్ళు ఏం చేయాలి? ఇంకా మా దాంట్లో అయితే గర్భిణీ స్త్రీలు, లేడీ ప్రెగ్నెంట్స్ ఉన్నారండి. వాళ్ళకి డెలివరీ ఎట్లయితుందో కూడా తెలియదు. ఏడుపులు, తూడుపులు, అన్నం తినలేదు. వాళ్ళ ఫోన్లకేమో టికెట్ కా సౌండ్ 35,000 కట్టండి, మీ ఈఎంఐ 40,000 కట్టండి అని బ్యాంకుల నుంచి వస్తున్నాయి. ఇల్లు లోన్లు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలండి? 1 year పాపలు, 1 year పాపలు. మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, వాటర్ బిల్ ఇచ్చింది, ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, కరెంటు బిల్ ఉంది, అన్నీ కడుతున్నాం మేము. అప్పుడు ఎందుకు ఇచ్చింది మాకు పర్మిషను? ఇది 6 years కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు మహామౌలు ఉన్నారు కదా, పివి నరసింహారావు అందరూ. అప్పుడు చేసింటే ఇంత బాధ లేకుంటుండే కదా. అప్పటి నుంచి నువ్వు స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెట్టి ఇది ఇక్కడ పర్మిషన్ ఇవ్వకు, ఈ బెల్ట్ లేదు అని అప్పటి నుంచే స్ట్రిక్ట్ చేసింటే అయిపోతుండే. ఇప్పుడు ఈ సమస్య అంత వాళ్ళే కదా మళ్ళీ అప్పుడు